హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ అపరిచిత బంధం. ఇక కథలోకి వెళితే పెళ్లి ఇల్లు ఇంకా సందడిగా ఉంది. బంధువుల కోలాహలం, పిల్లల అరుపులు, వంటగది వైపు నుంచి వస్తున్న నేతి మిఠాయిల సువాసన. అంతా ఒక పండగ వాతావరణం. కానీ లత మనసులో మాత్రం ఒకటే తుఫాను. ఆమె తన గదిలో అద్దం ముందు కూర్చొని ఉంది. ఆమె ముఖంలో పెళ్లి కూతురి కల కంటే ఏదో తెలియని బెరుకు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎర్రటి పట్టుచీర, దానికి తగ్గట్టుగా వంటి నిండా బరువైన బంగారు ఆభరణాలు, తల నిండా మల్లెపూలు. ఇవన్నీ ఆమెకు అలంకరణలా కాకుండా తనను బంధిస్తున్న సంకెళ్లలా అనిపిస్తున్నాయి. కొద్ది నిమిషాల్లో ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. శోభనం ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఒక మధురమైన ఘటంగా వర్ణించే ఈ పదం లతకు మాత్రం ఒక పరీక్షలా తోస్తోంది. ఆమె డిగ్రీ పూర్తి చేసింది. తనకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. కానీ సాంప్రదాయాల పేరుతో పెద్దలు కుదిర్చిన పెళ్లికి తల వంచక తప్పలేదు. వరుడు సూర్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెళ్లి చూపుల్లో ఒక 10 నిమిషాలు పెళ్లి మండపంలో పక్కపక్కన కూర్చోవడం మినహా అతనెలాంటివాడో, అతని మనస్తత్వం ఏమిటో ఆమెకు ఏమాత్రం తెలియదు. అపరిచితమైన ఒక వ్యక్తితో తన జీవితాన్ని, శరీరాన్ని ఎలా పంచుకోవాలో అర్థం కాక ఆమె మనసు సతమతమవుతోంది. అప్పుడే గది తలుపులు తీసుకుని తల్లి, అమ్మమ్మ లోపలికి వచ్చారు. తల్లి ముఖంలో కూతురు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుందన్న ఆనందంతో పాటు ఏదో చెప్పాలన్న తొందర ఉంది. అమ్మమ్మ ముఖంలో ముడతలు పడిన అనుభవం, పెదవులపై ఒక చిలిపి నవ్వు ఉన్నాయి. తల్లి లత దగ్గరకు వచ్చి ఆమె భుజాలపై చేతులు వేసి అద్దంలో ఆమెను చూస్తూ మెల్లగా అంది. లత, ఇక నువ్వు చిన్నపిల్లవి కాదు, పెళ్ళైన దానివి. అత్తగారింటికి వెళ్తున్నావు. గదిలో అబ్బాయి చెప్పినట్టు నడుచుకో. ఏం చెప్పినా కోపం తెచ్చుకోకు. శోభనపు గదికి పంపించే ముందు తల్లి మెల్లగా బోధించుతుంటే లతకు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తల వంచేసుకుంది. ఆమెకు లోపల ఏదో తప్పు జరుగుతుందన్న భావన. అతను చెప్పినట్టు నడుచుకోవడం ఏమిటి? నా ఇష్టాయిష్టాలకు విలువ లేదా అన్న ప్రశ్న ఆమె గొంతు దాకా వచ్చి ఆగిపోయింది. అక్కడే ఉన్న అమ్మమ్మ తల్లి మాటలకు వంత పాడుతూ ముందుకు వచ్చింది. అవునే అమ్మాయి, అతను నీ వంటి మీద చెయ్యి వేస్తే విసుక్కోకు. మొగాడి కోరికను తీర్చడం ఆడదాని బాధ్యత. ఆ మాటలు వినగానే లతలో అప్పటిదాకా ఉన్న సహనం కట్టలు తెంచుకుంది. ఒక వస్తువులాగా, కేవలం ఒక అవసరాన్ని తీర్చే యంత్రంలాగా తనను వర్ణిస్తుంటే ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది. భయం స్థానంలో ఆవేశం రగిలింది. వంత పాడిన అమ్మమ్మ వంక కోపంగా చూసింది లత. ఛీ, నీకసలు సిగ్గులేదు అంది ముఖం చిట్లిస్తూ. ముసలావిడ ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పకపకా నవ్వింది. ఈ మాట 3 రాత్రులు గడిచాక అడుగుతాను లేవే. అప్పుడు ఎవరికి సిగ్గు లేదో, ఎవరికి సిగ్గు వస్తుందో తెలుస్తుంది. మగాడి స్పర్శలో ఉన్న మాయ అలాంటిది. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ ఆ తలుపులు వేసుకున్నాక నీకే అర్థమవుతుంది అంటూ కొంగు సర్దుకుంది. అమ్మా, నువ్వైనా చెప్పొచ్చు కదా ఆవిడకి. నాకంటూ ఒక మనసు ఉంటుంది. ఒక వ్యక్తితో పరిచయం పెరగడానికి సమయం పడుతుంది. అవేమీ లేకుండా ఒకేసారి గదిలోకి తోసేసి ఒక యంత్రంలాగా లొంగిపోమంటే ఎలా? లత తన తల్లి వైపు దీనంగా చూస్తూ అడిగింది. తల్లి నిట్టూర్చింది. పిచ్చిదానా, తరతరాలుగా వస్తున్న ఆచారం ఇది. మగాడు ఏది కోరుకుంటే అది ఇవ్వడం మన ధర్మం. వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు కదా. సూర్యబాబు చాలా మంచివాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మొదటి రోజు కాస్త భయంగానే ఉంటుంది. తర్వాత అంతా అలవాటైపోతుంది. అనవసరంగా ఏవేవో ఊహించుకొని గదిలోకి వెళ్ళి ముభావంగా కూర్చోకు. అబ్బాయికి కోపం వస్తే మొదటి రోజే నీ మీద విరక్తి పుడుతుంది. దేవుడి మీద భారం వేసి వెళ్ళు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. లతకు అర్థమైంది. ఇక్కడ తన మనసులోని మాటలను, తన ఆందోళనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని. ఒక ఆడపిల్ల శరీరాన్ని అప్పగించడం గురించే తప్ప మనసును గెలుచుకోవడం గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. బయట నుండి వదినల పిలుపు వినిపించింది. అత్తయ్య,
ముహూర్తం దగ్గర పడుతుంది. లతని ఇంకా ఎంతసేపు ముస్తాబు చేస్తారు? సూర్య బావగారు అప్పుడే గదిలోకి వెళ్ళారు. వెయిట్ చేస్తున్నారు అంటూ ఒక వదిన తలుపు దగ్గరకు వచ్చి చెప్పింది. ఇదిగో వస్తున్నాం అని చెప్పిన తల్లి లత చేతికి ఒక వెండి గ్లాస్తో పాల చెంబును అందించింది. వెళ్ళు తల్లి, అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించింది. లత బరువైన అడుగులతో గదిలో నుంచి బయటకు వచ్చింది. చేతిలో పాల గ్లాసు, గుండెల్లో వణుకు. పట్టుచీర కదలికలకు వస్తున్న గజ్జల సవడి ఆ నిశ్శబ్ద వాతావరణంలో ప్రతిధ్వనిస్తుంది. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఆమె మనసులో వేల ప్రశ్నలు. సూర్య ఎలాంటివాడు? ఎలా ప్రవర్తిస్తాడు? అమ్మమ్మ చెప్పినట్టుగానే నేరుగా నా మీద పడిపోతాడా? నా ఇష్టం అతనికి పని లేదా? ఒకవేళ నేను వద్దంటే వింటాడా? లేదా తన హక్కు అనుకొని నన్ను బలవంతం చేస్తాడా? ఊహించుకుంటుంటేనే ఆమెకు ఒళ్ళు గొగురు పొడిచింది. నడవ దాటి శోభనపు గది దగ్గరకు చేరుకుంది. గుమ్మానికి పసుపు కుంకుమలు పూలదండలు కట్టి ఉన్నాయి. లోపల నుండి సన్నగా ఏసి చల్లదనం, సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది. వదినలు ఆమెను ఆట పట్టిస్తూ గుమ్మం దాటించారు. ఏంటే లత, అప్పుడే వణికిపోతున్నావు? లోపల బావగారు నిన్ను తినేయరులే అంటూ ఒకరు నవ్వారు. ఆల్ ద బెస్ట్ అని ఇంకొకరు కన్నుగీటారు. లత ముఖంలో నవ్వు లేదు. ఆమె లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళు తలుపులు మూసి గడియ వేశారు. క్లిక్ అన్న ఆ శబ్దం లత గుండెల్లో పిడుగులా మోగింది. ఆమె ఆ గదిలో ఒక ఖైదీలా ఫీల్ అయింది. గది మొత్తం గులాబీ పూలతో, బంతి పూలతో అలంకరించి ఉంది. మధ్యలో విశాలమైన మంచం. ఆ మంచం అంచున కూర్చొని ఉన్నాడు సూర్య. తెల్లటి కుర్తా పైజామాలో ఉన్నాడు. చేతిలో ఒక పుస్తకం ఉంది. లత లోపలికి రాగానే అతను పుస్తకం మూసి పక్కన పెట్టాడు. ఆమె వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఎలాంటి కామం గాని ఆతృతం గాని లేవు. ఒక ప్రశాంతత, చిన్న చిరునవ్వు మాత్రమే ఉన్నాయి. లత అక్కడే గుమ్మం దగ్గరే శిలలా నిలబడిపోయి ఉంది. చేతిలో పాల గ్లాసు పట్టుకొని తల దించుకొని బిక్కుబిక్కుమంటూ నిలబడింది. అమ్మమ్మ మాటలు మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతను నీ ఒంటి మీద చెయ్యి వేస్తే విసుక్కోకు. లత కళ్ళు కన్నీళ్లతో నిండాయి. తనను తాను రక్షించుకోవడానికి ఆమె మనసు సిద్ధపడుతోంది. గదిలో ఒక నిమిషం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. సూర్య ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె వణుకుతున్న చేతులను, కంగారు పడుతున్న ముఖాన్ని గమనించాడు. మెల్లగా మంచం మీద నుంచి లేచాడు సూర్య. అతను తన వైపు రావడం చూసి లత గుండె వేగం రెట్టింపయింది. అసంకల్పితంగానే ఆమె 2 అడుగులు వెనక్కి వేసింది. అతను దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు నిల్చొని ఉంటే ఈ పాలు చల్లారిపోతాయి. ఆ పూల మంచం వెక్కిరిస్తుంది అన్నాడు సూర్య చాలా మృదువైన గొంతుతో. లత ఆశ్చర్యంగా తల ఎత్తి అతని వైపు చూసింది. అతని మాటల్లో ఎలాంటి కసి లేదు. ఒక స్నేహపూర్వకమైన భావన ఉంది. రా, అలా కూర్చో అంటూ మంచం దగ్గర ఉన్న ఒక సోఫా వైపు చూపించాడు. మంచం మీద కాకుండా సోఫాలో కూర్చోమనడం ఆమెకు కొంచెం ఆశ్చర్యాన్ని, అంతే ఊరటను ఇచ్చింది. లత మెల్లగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. సూర్య ఆ పాల గ్లాసును టేబుల్ మీద పెట్టి ఆమెకు కొద్ది దూరంలో మరో కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఇద్దరి మధ్య కనీసం 4 అడుగుల దూరం ఉంది. చాలా అలసిపోయినట్టున్నావు. ఉదయం నుంచి ఆ పెళ్లి తంతు, బంధువులు, ఫోటోగ్రాఫర్ల ఫ్లాష్ లైట్లు. నిజంగా ఈ పెళ్ళిళ్ళు అంటేనే పెద్ద ప్రహసనం నవ్వుతూ అన్నాడు సూర్య. లత ఇంకా మౌనంగానే ఉంది. అతని ప్రవర్తన ఆమె ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఎక్కడ మీద పడిపోతాడో అని భయపడిన ఆమెకు అతను కనీసం తనను తాకడానికి కూడా ప్రయత్నించకపోవడం వింతగా అనిపించింది. నీ పేరు లత, నాకు తెలుసు. నా పేరు సూర్య, నీకు తెలుసు. కానీ మనకి ఒకరి గురించి ఒకరికి ఇంకేం తెలుసు? సూర్య అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. లత పెదవులు విప్పే ప్రయత్నం చేసింది కానీ మాట రాలేదు. తల అడ్డంగా ఊపింది. అదే కదా ఇక్కడ సమస్య. బయట మీ అమ్మగారు, నాన్నగారు, ఇతర పెద్దవాళ్ళు ఏమని చెప్పి పంపించారో నాకు తెలుసు లత. ఇది శోభనం గది కాబట్టి లోపలికి రాగానే ఇద్దరు అపరిచితులు ఉన్నట్లుండి ప్రేమికులుగా మారిపోవాలి.
లేదా భార్యాభర్తలుగా తమ విధులను నిర్వర్తించేయాలి అని వాళ్ళు ఆశపడ్డారు. కానీ మనం మనుషులం కదా, రోబోలం కాదు కదా, ఒక బటన్ నొక్కగానే మైండ్ మారిపోవడానికి అన్నాడు సూర్య నవ్వుతూ. ఆ మాటలు వినగానే లత కళ్ళల్లోని నీళ్లు కట్టలు తెంచుకొని చెంపల మీదుగా జారిపోయాయి. అప్పటిదాకా తన మనసులో ఉన్న ఆవేదనను, భయాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారా అని ఎదురు చూసిన ఆమెకు సూర్య మాటలు అమృతంలా అనిపించాయి. అమ్మమ్మ, అమ్మ అన్న మాటలు ఒకవైపు, సూర్య అంటున్న మాటలు ఇంకోవైపు. ఆమెకు నమ్మశక్యంగా లేదు. ఈ కాలంలో ఇలా ఆలోచించే మగాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. సూర్య తన జేబులో నుంచి ఒక కర్చీఫ్ తీసి ఆమెకు అందించాడు. ఏడవకు లత, నువ్వు ఏడవడానికి నేను ఏ రాక్షసుడిని కాదు. నువ్వు నా భార్యవి. భార్య అంటే ఒక బాధ్యత, ఒక తోడు. అంతేకాని నా ఇష్టాలను నీ మీద రుద్దడానికి నువ్వు ఒక వస్తువువి కాదు. లత కర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడుచుకుంది. మొదటిసారిగా ఆమె గొంతు పెగిలింది. నాకు చాలా భయంగా ఉండింది అంది వణుకుతున్న గొంతుతో. అర్థమవుతుంది. నీ స్థానంలో నేనున్న నాకు భయంగానే ఉంటుంది. ఎవరి కోసం భయపడాలి? ఒక పరిచయం లేని వ్యక్తితో ఒకే గదిలో ఒంటరిగా ఉండాలంటే ఎవరికైనా వణుకు వస్తుంది. అందుకే నీకు ముందే చెప్తున్నాను. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు ఎప్పుడు మానసికంగా సిద్ధపడతావో, ఎప్పుడు నన్ను నీ భర్తగా, ఒక మంచి స్నేహితుడిగా అంగీకరిస్తావో అప్పుడే మన మధ్య ఈ బంధం ముందుకు వెళ్తుంది. అంతవరకు మనం కేవలం ఒకే గదిని పంచుకుంటున్న ఇద్దరు స్నేహితులం మాత్రమే. సరేనా? సూర్య చేతులు కట్టుకొని కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ అన్నాడు. లత అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది. గదిలోకి వచ్చే ముందు అమ్మమ్మ అన్న మాట మగాడి కోరికను తీర్చడం ఆడదాని బాధ్యత అనేది ఎంత అబద్ధమో ఆమెకు ఇప్పుడు అర్థమవుతోంది. మగాడంటే కేవలం కోరికల పుట్ట కాదు, తోటి మనిషి భావాలను గౌరవించేవాడే అసలైన మగాడు అని సూర్య నిరూపించుకున్నాడు. లత ముఖంలో మొదటిసారిగా ఒక చిన్న చిరునవ్వు విరిసింది. భయం స్థానంలో ఒక తెలియని గౌరవం సూర్య పట్ల మొలకెత్తింది. గదిలో గోడ గడియారం ముళ్ళు టిక్ టిక్ అని శబ్దం చేస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది. సోఫాలో కూర్చున్న లతకు మనసులో ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయిన భావం ఒక్కసారిగా దిగిపోయినట్లు అనిపించింది. సూర్య అన్న మాటలు ఆమెలో ఒక కొత్త ఊపిరిని నింపాయి. అంతవరకు మనం కేవలం ఒకే గదిని పంచుకుంటున్న ఇద్దరు స్నేహితులం మాత్రమే అన్న అతని వాక్యం ఆమె చెవుల్లో పదే పదే మారుమోగుతుంది. సూర్య కుర్చీలో నుంచి లేచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న పాల గ్లాసును తీసుకున్నాడు. ఈ పాలు ఇలాగే వదిలేస్తే ఉదయానికి పాడవుతాయి. నువ్వు సగం తాగు, నేను సగం తాగుతాను. కనీసం బయట వాళ్ళు చూస్తే మన మీద అనుమానం రాకుండా ఉంటుంది అంటూ చిలిపిగా కన్ను గీటాడు. లత మొదటిసారిగా మనస్ఫూర్తిగా నవ్వింది. ఆ నవ్వులో ఏ కల్మషం లేదు, భయము లేదు. ఆమె సోఫాలో నుంచి లేచి సూర్య చేతిలో ఉన్న గ్లాస్ అందుకుని సగం పాలు తాగి మిగతా సగం అతనికి ఇచ్చింది. అతను దాన్ని పూర్తి చేసి గ్లాస్ను పక్కన పెట్టాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఆ బరువైన నగలన్నీ తీసేసి ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఆ పట్టు చీర, ఆ నగలు చూస్తుంటేనే నాకు ఊపిరి ఆడనట్లు ఉంది. ఇక మోస్తున్న నీకు ఇంకెంత కష్టంగా ఉందో అన్నాడు సూర్య అల్మారా వైపు నడుస్తూ. లత ఆశ్చర్యపోయింది. ఒక మగాడు తన కష్టాన్ని ఇంత సూక్ష్మంగా ఎలా గమనించగలుగుతున్నాడు? పెళ్లి పీటల మీద కూర్చున్నప్పటి నుంచి ఆ నగల బరువుతో మెడ నరాలు పీకుతున్నాయి. కానీ ఎవ్వరూ ఆమెను బాధగా ఉందా అని అడగలేదు. అందరూ ఎంత అందంగా ఉన్నావో అని మెచ్చుకున్నవారే. థ్యాంక్ యూ అని చిన్నగా గొనిగింది లత. మెల్లగా అద్దం ముందుకు వెళ్ళి తన మెడలోని పెద్ద హారాన్ని, చెవి కమ్మలను తీసి టేబుల్ మీద పెట్టింది. ఆభరణాలు ఒక్కొక్కటిగా తీస్తుంటే ఆమె మనసులోని సంకెళ్ళు కూడా ఒక్కొక్కటిగా విడిపోతున్న భావన కలిగింది. పూల జడను విడదీసి ముఖం కడుక్కొని వచ్చేసరికి సూర్య మంచం మీద 2 దుప్పట్లు అడ్డంగా పెట్టి ఒక పక్కన తన కోసం దుప్పటి సిద్ధం చేసుకొని ఉన్నాడు.
నువ్వు మంచం మీద పడుకో లత, నేను ఈ కింద సోఫాలో పడుకుంటాను అంటూ ఒక చిన్న దుప్పటి తీసుకొని సోఫా వైపు వెళ్ళబోయాడు సూర్య. అదేంటి, కింద సోఫాలో ఎందుకు? మంచం చాలా పెద్దది కదా, మీరు ఒక పక్క నేను ఒక పక్క పడుకోవచ్చు. అప్రయత్నంగానే ఆమె నోటి వెంట ఆ మాటలు వచ్చాయి. వస్తూనే ఆమె నాలుక కరుచుకుంది. నేనేంటి ఇంత చనువుగా మాట్లాడుతున్నాను అని తనలో తానే ఆశ్చర్యపోయింది. సూర్య ఆగి వెనక్కి తిరిగి చూసి చిరునవ్వు నవ్వాడు. నీకు ఇబ్బంది ఉండదా అని అడిగాడు. లేదు, మీరు నాకు మాట ఇచ్చారు, మీ మాట మీద నాకు నమ్మకం ఉంది అంది లత కళ్ళలోకి సూటిగా చూస్తూ. సరే అయితే అంటూ సూర్య మంచం మీద ఒక చివర పడుకున్నాడు. లత మరో చివర అతనికి వీపు చూపిస్తూ పడుకుంది. ఇద్దరి మధ్య కనీసం 3 అడుగుల దూరం మరియు అడ్డంగా పెట్టిన దిండ్లు ఉన్నాయి. గదిలో లైట్లు ఆరిపోయాయి. కేవలం చిన్న నైట్ ల్యాంప్ వెలుతురు మాత్రమే ఉంది. పూల వాసన గదిని ఆవరిస్తుంది. లతకు నిద్ర రావడం లేదు. ఇన్ని రోజులు తను పడిన మానసిక క్షోభ, ఈ రాత్రి జరుగుతుందనుకున్న భయంకరమైన ఊహలు అన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. నిద్ర పట్టలేదా లత? నిశ్శబ్దాన్ని చీలుస్తూ సూర్య గొంతు వినిపించింది. లేదు, మెల్లగా జవాబిచ్చింది లత. నాకు అంతే. ఈ పెళ్లి హడావిడిలో అస్సలు మనిషికి మనిషి మాట్లాడుకునే సమయమే దొరకదు. సరే, నిద్ర ఎలాగూ రావడం లేదు కాబట్టి నీ గురించి చెప్పు. నీకు ఏమిష్టం? నీ కలలు ఏంటి అని అడిగాడు సూర్య. లత అతడి వైపు తిరిగింది. సూర్య కూడా ఆమె వైపు తిరిగి చేతిని తల కింద పెట్టుకొని ఆసక్తిగా వినడానికి సిద్ధమయ్యాడు. నా గురించి చెప్పడానికేముంది? డిగ్రీ బీఎస్సీ చేశాను. లెక్కలంటే చాలా ఇష్టం. ఎంఎస్సీ చేసి ఏదైనా కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేయాలని నా కోరిక. కానీ మా ఇంట్లో ఆడపిల్లకు డిగ్రీకి మించి చదువులు అవసరం లేదని తేల్చేశారు. నాన్న రిటైర్మెంట్ దగ్గర పడుతుందని, త్వరగా నా బాధ్యత వదిలించుకోవాలని పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నా ఇష్టంతో ఎవ్వరికీ పని లేదు. కనీసం నన్ను అడగలేదు కూడా. ఒక బొమ్మలాగా నన్ను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. లత గొంతులో ఒక సన్నటి బాధ, అసహాయత ధ్వనించాయి. సూర్య శ్రద్ధగా విన్నాడు. సారీ లత, నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందని నాకు తెలియదు. తెలుసుంటే బహుశా నేను ఈ పెళ్లికి అంగీకరించేవాడిని కాదేమో. మీ తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ భయాలు వాళ్లకు ఉంటాయి. కానీ నీ ఆశయాలను చంపుకోమని చెప్పడం తప్పు. ఇప్పుడు బాధపడి ఏం లాభం? జరగాల్సిన పెళ్లి జరిగిపోయింది. నాకంటూ ఒక జీవితం, ఒక గుర్తింపు ఉండాలని నేను కన్న కలలు అన్నీ ఆ పెళ్లి మండపంలోనే కాలిపోయాయి నిరాశగా అంది లత. ఎవరు చెప్పారు కాలిపోయాయని? సూర్య గొంతులో ఒక దృఢత్వం ఉంది. పెళ్ళి అనేది ఒక అమ్మాయి కలలకు ముగింపు కాదు లత, అది ఒక కొత్త ఆరంభం కావాలి. ఒకవేళ నువ్వు నిజంగా ఎంఎస్సీ చేయాలనుకుంటే రేపు మనం హైదరాబాద్ వెళ్ళాక నువ్వు అడ్మిషన్ తీసుకోవచ్చు, నువ్వు చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. నీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఆ మాటలకు లత గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. ఆమెకు తన చెవులను తానే నమ్మలేకపోతుంది. తన సొంత తల్లిదండ్రులే తన కలలను పట్టించుకోలేదు. అలాంటిది కేవలం కొన్ని గంటల క్రితం పరిచయమైన ఒక వ్యక్తి తన భర్త తన కలలకు రెక్కలు తొడుగుతున్నాడు. నిజంగానా? మీరు అబద్ధం చెప్పడం లేదు కదా? ఆతృతగా అడిగింది లత లేచి కూర్చుంటూ. సూర్య కూడా లేచి కూర్చున్నాడు. నిజంగా లత, నీకు ఒక గుర్తింపు ఉండడం నాకు గర్వకారణమే. ఇద్దరం చదువుకున్న వాళ్ళం. కేవలం ఇంట్లో ఉండి వంట చేయడం, పిల్లల్ని కనడం మాత్రమే ఆడవాళ్ళ బాధ్యత అని నేను అనుకోను. ఆర్థిక స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. రేపు ఉదయం అప్పగింతలు అయ్యాక మనం మా ఊరికి వెళ్తాం. అక్కడ కొన్ని రోజులు బంధువుల సందడి ఉంటుంది. ఆ తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళగానే ముందు నీ అడ్మిషన్ పనులు చూద్దాం. లత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్ని రోజులు ఆమె మనసులో ఉన్న చీకటి అంతా తొలగిపోయి ఒక ఉదయపు సూర్యుని కిరణం ఆమె మనసును తాకినట్లు అనిపించింది. సూర్య పేరుకు తగ్గట్టుగానే తన జీవితంలో వెలుగు నింపుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అని గద్గద స్వరంతో అంది లత. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు ఉండకూడదు. సరే, ఇప్పుడు నా గురించి చెప్తాను విను.
నాకు క్రికెట్ అంటే పిచ్చి. పుస్తకాలు చదవడం ఇష్టం. వీకెండ్స్లో సినిమాలు చూస్తాను. ముఖ్యంగా నాకు వంట చేయడం చాలా ఇష్టం. కాబట్టి రేపు పొద్దున్నే లేచి నీకు నచ్చిన వంటలు నేనే చేస్తాను అని మాత్రం అనుకోకు. నా వంటలు తింటే నీకు అజీర్తి ఖాయం నవ్వుతూ అన్నాడు సూర్య. లత పకపక నవ్వింది. ఆ గదిలో మొదటిసారి ఆమె స్వేచ్ఛగా నవ్వింది. ఆ రాత్రి వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. చిన్ననాటి అల్లరి పనులు, కాలేజీ ముచ్చట్లు, ఇష్టమైన రంగులు, ఆహారపు అలవాట్లు, ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఒకరికొకరు ఎప్పుడూ పరిచయం లేని ఆ ఇద్దరూ ఆ రాత్రి ఒక బలమైన స్నేహబంధానికి పునాది వేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మాటల్లోనే వాళ్ళు గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఉదయం పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. సూర్యకిరణాలు కిటికీ కటెన్ల సందుల గుండా గదిలోకి ప్రవేశిస్తున్నాయి. తలుపు మీద టక్ టక్ అని శబ్దం వినిపించడంతో లత ఉలిక్కిపడి నిద్రలేచింది. సూర్య అప్పటికే లేచి స్నానం చేసి తయారై ఉన్నాడు. లత లేవడం చూసి గుడ్ మార్నింగ్. బయట మీ వాళ్ళు బహుశా పాల గ్లాసుల కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అన్నాడు నవ్వును ఆపుకుంటూ. లతకు ఒక్కసారిగా గత రాత్రి తన తల్లి, అమ్మమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు భయపడిన ఆ మాటలే ఇప్పుడు తలుచుకుంటే నవ్వొచ్చింది. ఆమె త్వరగా లేచి తన చీరను చక్కదిద్దుకొని ముఖం కడుక్కుంది. సూర్య తలుపు తీశాడు. బయట లత తల్లి, అమ్మమ్మ, ఒక వదిన నిలబడి ఉన్నారు. అందరి ముఖాల్లో ఒక రకమైన ఉత్సుకత. లత తల్లి లోపలికి తొంగి చూస్తూ నిద్ర బానే పట్టిందా బాబూ అని సూర్యని అడిగింది. కానీ ఆమె కళ్ళు లతను వెతుకుతున్నాయి. చాలా బాగా పట్టిందత్తయ్య. అలసిపోయాం కదా, ఇద్దరం త్వరగానే పడుకున్నాం అని సూర్య ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. లత పక్కకు వచ్చి నిలబడింది. ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. నిన్నటి భయం, ఆందోళన ఏమీ లేవు. అది గమనించిన వదిన ఓహో, ముఖంలో అప్పుడే కల వచ్చేసిందే అంటూ ఆట పట్టించింది. అమ్మమ్మ ముందుకు వచ్చి లత భుజం తట్టి కన్ను గీటుతూ ఏంటే నిన్న రాత్రి అన్ని మాటలు అన్నావు, ఇప్పుడు సూర్యబాబు మాయలో పడిపోయినట్టున్నావే అని గుసగుసగా అడిగింది. నిన్నటి వరకు అయితే ఆ మాటకు లతకు కోపం వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఆమెకు సూర్య మీద ఉన్న నమ్మకం ఆమెలో ధైర్యాన్ని నింపింది. అవును అమ్మమ్మ, ఆయన మాయలో పడిపోయాను. కానీ నువ్వు అనుకుంటున్న మాయ కాదు, ఆయన మంచితనం అనే మాయలో అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం ఒక చిన్న సిగ్గుపడుతున్నట్లు నవ్వి ఊరుకుంది లత. లతకు తెలుసు, సమాజం, పెద్దవాళ్ళు ఆశించే ఒక పెళ్ళి మొదటి రాత్రి వేరు. తను అనుభవించిన నిజమైన, పవిత్రమైన, స్నేహపూర్వకమైన రాత్రి వేరు అని. దాన్ని వాళ్లకు వివరించిన అర్థం కాదు. ఆ రహస్యం కేవలం తనకు, తన భర్తకు మధ్య ఉన్న ఒక అందమైన ఒప్పందం. అల్పాహారం పూర్తయిన తర్వాత అప్పగింతల కార్యక్రమం మొదలయింది. పెళ్లి కూతురిని అత్తవారింటికి సాగనంపే ఉద్విగ్నభరితమైన ఘట్టం అది. లతకు తన తల్లిదండ్రుల మీద ఎంత కోపమున్నా 22 ఏళ్లుగా పెరిగిన ఇల్లు, గారాబంగా చూసుకున్న నాన్నను వదిలి వెళ్ళడం అంటే గుండె తరుక్కుపోయింది. నాన్నని పట్టుకొని బోరున విలపించింది. తల్లి కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. లతను జాగ్రత్తగా చూసుకోండి బాబు అంటూ నాన్న సూర్య చేతులు పట్టుకొని అడిగాడు. సూర్య చాలా సున్నితంగా నాన్న చేతులను తన చేతుల్లోకి తీసుకొని మీరు బాధపడకండి మామయ్య, నేను లతను మీ దగ్గర నుండి తీసుకెళ్లడం లేదు. మీ కుటుంబంలో నేను కూడా ఒక కొడుకుగా చేరుతున్నాను అంతే. తన కంట్లో తడి రానివ్వను అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలు కేవలం మర్యాదకు చెబుతున్నవి కాదని, సూర్య మనసులో నుంచి వస్తున్నవని లతకు మాత్రమే తెలుసు. కారులో అత్తవారింటికి ప్రయాణం మొదలయ్యింది. లత కన్నీళ్లు తుడుచుకుంటూ కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. వెనక్కి మిగిలిపోతున్న తన పుట్టిల్లు, తన బాల్యం, తన జ్ఞాపకాలు అన్నీ కళ్ళ ముందు కదులుతున్నాయి. సూర్య ఆమెను డిస్టర్బ్ చేయకుండా తన నాన్న తనను వదిలేశాడు. ఏడవకూడదని చెప్పడం కన్నా ఆ బాధను అనుభవించడానికి సమయం ఇవ్వడం సరైనదని అతనికి తెలుసు. సగం దూరం వెళ్ళాక మెల్లగా వాటర్ బాటిల్ తీసి ఆమెకు అందించాడు. ఈ ప్రయాణం చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది అన్నాడు సూర్య వాతావరణాన్ని తేలిక చేయడానికి.
లత నీళ్లు తాగి అతని వైపు చూసింది. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారట అంటూ సూర్య ఏదో పిట్ట కథ చెప్పడం మొదలుపెట్టాడు. అతని ఉద్దేశం ఆమె బాధను మరిపించడమే అని అర్థమైన లత ఆ కథ వింటూ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంది. మధ్యాహ్నానికి సూర్య వాళ్ళ ఊరు చేరుకున్నారు. ఇల్లు బంధువులతో కిటకిటలాడుతుంది. కారు దిగగానే హారతులు, దిష్టి తీయడాలు, కుడి కాలు లోపల పెట్టి రావడం లాంటి ఆచారాలన్నీ పూర్తి చేసుకుని లత ఇంట్లోకి అడుగుపెట్టింది. సూర్య తల్లిదండ్రులు కామేశ్వరరావు, పార్వతమ్మలు చాలా సాంప్రదాయబద్ధమైన వ్యక్తులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే పార్వతమ్మ లతను దగ్గరకు తీసుకొని మా ఇంటి మహాలక్ష్మివి నువ్వేనమ్మా అని ఆప్యాయంగా పలకరించింది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త సంబంధాలు లతకు అన్నీ వింతగానూ కొంత కంగారుగానూ ఉన్నాయి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని చేయాలో అర్థం కాలేదు. కానీ ప్రతి అడుగులోనూ సూర్య ఆమెకు ఒక అదృశ్య కవచంలా అండగా నిలబడ్డాడు. బంధువులు ఎవరైనా కోడలు ఏమి చదువుకుంది, వంట బాగా చేస్తుందా అని అడిగినప్పుడు చదువుకోవడానికే ఎంఎస్సీ చేయబోతుంది, చాలా బ్రిలియంట్. వంట అంటారా, తను నేను కలిసి యూట్యూబ్ చూసి నేర్చుకుంటాంలేండి అంటూ సరదాగా సమాధానం ఇస్తూ ఏ ఒత్తిడి లత దాకా రాకుండా చూసుకున్నాడు. రాత్రి భోజనాలు ముగిశాయి. మళ్ళీ ఇద్దరు గదిలోకి చేరుకున్నారు. ఈసారి గదిలో పూల అలంకరణలు లేవు. కానీ మొదటి రాత్రి కన్నా ఎక్కువ ప్రశాంతత ఉంది. పగలంతా జరిగిన హడావిడి, ప్రయాణం వల్ల లత బాగా అలసిపోయింది. ఈరోజు చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు లత. నేను రేపు ఉదయాన్నే లేచి మా అమ్మకు సాయం చేయాలి అని కంగారు పడకు. ఇక్కడ ఎవ్వరు నిన్ను బలవంతం చెయ్యరు. ప్రశాంతంగా పడుకో అని సూర్య ఆమెకు దుప్పటి అందించాడు. లత మంచం మీద పడుకొని సూర్య వైపు చూసింది. సోఫాలో పడుకొని ఒక పుస్తకం చదువుకుంటున్నాడు. అతని ముఖంలో ఎంతో ప్రశాంతత. పెళ్లికి ముందు మొగాళ్ళ గురించి, అత్తగారింటి గురించి ఎన్నెన్నో భయాలు పెట్టుకున్న తనకు సూర్య లాంటి ఒక స్నేహితుడు, భర్త దొరకడం తన అదృష్టంగా భావించింది. సూర్య, మెల్లగా పిలిచింది లత. సూర్య పుస్తకం మూసి ఆమె వైపు చూశాడు. ఏంటి లత, ఏమైనా కావాలా? ఏం లేదు, థ్యాంక్ యూ. నన్ను అర్థం చేసుకున్నందుకు, నా భయాన్ని ప్రాలదోరినందుకు అంది మనస్ఫూర్తిగా. మళ్ళీ థ్యాంక్ యూ అంటున్నావు? నిన్ననే కదా అనుకున్నాం ఫ్రెండ్స్ మధ్య ఇవి ఉండకూడదని నవ్వుతూ అన్నాడు. గుడ్ నైట్ లత, ప్రశాంతంగా నిద్రపో. గుడ్ నైట్ సూర్య అంది లత. ఆ రాత్రి ఆమెకు ఎలాంటి పీడ కలలు రాలేదు. ఆమె కళ్ళల్లో ఒక అందమైన భవిష్యత్తు తాలూకు కలలు మాత్రమే ఉన్నాయి. ఒక నమ్మకపు పునాది మీద వాళ్ళ బంధం ఇప్పుడిప్పుడే చిగురించడం మొదలయింది. ఊర్లో ఆ వారం రోజులు ఎలా గడిచిపోయాయో లతకే తెలియలేదు. అత్తామామల ఆప్యాయత, బంధువుల కోలాహలం మధ్య సమయం ఇట్టే కరిగిపోయింది. ప్రతిరోజు రాత్రి గదిలోకి రాగానే సూర్య ఆమెతో ఎంతో స్నేహంగా మాట్లాడేవాడు. పగలు ఎవరైనా ఏదైనా అన్నా వాటిని మనసుకు తీసుకోకుండా ఎలా ఉండాలో నేర్పించాడు. ఇద్దరి మధ్య ఆ 3 అడుగుల దూరం మంచం మీదే కాదు, మనసులో కూడా ఒక గౌరవప్రదమైన హద్దుగా మిగిలిపోయింది. చివరికి ఊరు వదిలి హైదరాబాద్ వెళ్ళే రోజు రానే వచ్చింది. సూర్య తల్లిదండ్రులు ఇద్దరిని ఆశీర్వదించి సాగనంపారు. రైలు ప్రయాణంలో కిటికీ పక్కన కూర్చున్న లత మనసులో ఒక తెలియని ఉత్సాహం. ఇన్నాళ్ళు ఒక పంజరంలో ఉన్న పక్షికి అకస్మాత్తుగా ఆకాశం కనిపిస్తే ఎలా ఉంటుందో ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. సూర్య తన పక్కన కూర్చుని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు. మధ్య మధ్యలో ఆమె వైపు చూసి చిరునవ్వు చిందిస్తున్నాడు. ఏంటి లత, హైదరాబాద్ వెళ్తున్నామన్న సంతోషమా, లేక ఈ బంధువుల గోల వదిలిందన్న ఆనందమా అని సరదాగా అడిగాడు సూర్య. లత నవ్వింది. రెండూను. కానీ అన్నిటికంటే ముఖ్యం, నాకంటూ ఒక కొత్త జీవితం మొదలవుతుందన్న నమ్మకం. సూర్య ఆమె కళ్ళల్లోకి చూసి, నీ కలల ప్రయాణం ఇక్కడి నుంచే మొదలు లత, సిద్ధంగా ఉండు అన్నాడు. రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. క్యాబ్ తీసుకొని సూర్య ఉంటున్న ఫ్లాట్కి చేరుకున్నారు. అది ఒక అందమైన 2 BHK అపార్ట్మెంట్.
లోపలికి అడుగు పెట్టగానే అంతా చాలా నీట్గా సర్ది ఉంది. గోడల మీద అందమైన పెయింటింగ్స్, ఒక మూల చిన్న లైబ్రరీ, బాల్కనీలో కొన్ని పూల కుండీలు. ఇది మన ఇల్లు లత. ఇప్పటి వరకు ఇది నా ఇల్లు మాత్రమే, కానీ ఇప్పటి నుంచి ఇది నీది కూడా. నీకు నచ్చినట్లుగా దీన్ని మార్చుకునే పూర్తి స్వేచ్ఛ నీకు ఉంది అంటూ ఫ్లాట్ తాళం చెవులను ఆమె చేతిలో పెట్టాడు సూర్య. ఆ తాళం చెవులు కేవలం ఒక ఇంటికి సంబంధించినవి కావు, తన భవిష్యత్తుకు, తన స్వేచ్ఛకు ప్రతీకగా లత భావించింది. మొదటిసారి ఆమెకు సూర్య మీద అంతులేని ప్రేమ, కృతజ్ఞత ఉప్పొంగాయి. మరుసటి రోజు ఉదయం లత నిద్ర లేచేసరికి వంటగదిలో నుంచి ఏదో కాలుతున్న వాసన వస్తుంది. కంగారుగా వెళ్ళి చూసేసరికి సూర్య ఆపసోపాలు పడుతూ ఆమ్లెట్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. పెన్నం మీద అది మాడిపోయి నల్లగా మారిపోయింది. లతకు నవ్వు ఆగలేదు. పకపకా నవ్వుతూ లోపలికి వెళ్ళి గరిటెను అతని చేతిలో నుంచి తీసుకుంది. నాకు వంట రాదు అని మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు సూర్య. ఇప్పుడు అర్థమైంది. మీరు వెళ్ళి కూర్చోండి, నేను 10 నిమిషాల్లో టిఫిన్ చేస్తాను. సూర్య సిగ్గుపడుతూ తల గోక్కున్నాడు. అదేంటో లత, ఈ కోడిగుడ్డుకు నాకు ఎప్పుడూ పడదు. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు, టిఫిన్ చేసి బయటకు వెళ్దాం. ఎక్కడికి అడిగింది లత. మర్చిపోయావా? నీ ఎంఎస్సి అడ్మిషన్ గురించి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాలి కదా. నిన్ననే నా ఫ్రెండ్ ఒకతనికి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కున్నాను. ఈరోజు మనం వెళ్ళి ప్రొఫెసర్లని కలవాలి అన్నాడు సూర్య ఎంతో ఉత్సాహంగా. లత చేతిలో గరిట జారిపోయినంత పనయింది. నిజంగానా? నేను మీరేదో మాట వరసకు అన్నారనుకున్నాను. అంత పెద్ద యూనివర్సిటీలో నాకు సీటు వస్తుందా సూర్య? భయంగా అడిగింది. రాకపోవడానికి ఏముంది? నీ మార్కులు చాలా బాగున్నాయి. నీకు సబ్జెక్ట్ మీద పట్టు ఉంది. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా నాకు నీ మీద నమ్మకం ఉంది. ధైర్యంగా ఉండు అని ప్రోత్సహించాడు. ఆ రోజు క్యాంపస్కి వెళ్ళడం లత జీవితంలో ఒక మరుపురాని ఘటం. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ని కలిశారు. ఆయన లత సర్టిఫికెట్లు చూసి కొన్ని ప్రశ్నలు అడిగాడు. మొదట తడబడిన సూర్య వైపు చూసినప్పుడు అతను ఇచ్చిన ధైర్యంతో లత చాలా స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పింది. ప్రొఫెసర్ ఇంప్రెస్ అయ్యారు. ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్ కన్ఫర్మ్ చేశారు. బయటకు రాగానే లత ఆనందానికి అవధులు లేవు. సూర్యను గట్టిగా హత్తుకోవాలనిపించింది. కానీ తనను తాను నియంత్రించుకొని చేతులు జోడించి, థ్యాంక్ యూ సూర్య, ఈరోజు నా జీవితంలో ఎంత ముఖ్యమైనదో మీకు మాటల్లో చెప్పలేను అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సూర్య నవ్వుతూ, ఇది ఆరంభం మాత్రమే లత. నువ్వు ప్రొఫెసర్గా పాఠాలు చెప్తున్నప్పుడు నేను ముందు వరుసలో కూర్చొని వినాలి. అది నా కల. సరే, ఈరోజు ఈ సంతోషానికి సెలబ్రేషన్స్. సాయంత్రం సినిమా, ఆ తర్వాత డిన్నర్, ఏమంటావ్ అన్నాడు. డన్ అంది లత ఎంతో ఉత్సాహంగా. లత కాలేజ్ మొదలైంది. ఆమె ఉదయం 6 గంటలకే లేచి వంట చేస్తే సూర్య ఇల్లు ఊడ్చి గిన్నెలు సర్దేవాడు. లత కాలేజ్కి, సూర్య ఆఫీస్కి వెళ్ళేవాడు. సాయంత్రం రాగానే ఇద్దరు కలిసి టీ తాగుతూ రోజంతా జరిగిన విషయాలు పంచుకునేవారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సూర్య ఇంటి పనుల్లో తనకు సాయం చేయడం లతకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది. తన పుట్టింట్లో నాన్న ఎప్పుడు మంచినీళ్ళ గ్లాస్ కూడా స్వయంగా తీసుకుని తాగలేదు. మగాడు అంటే దర్జాగా కూర్చోవాలి, ఆడది వాళ్లకు సేవలు చేయాలి అనే వాతావరణంలో పెరిగిన లతకు సూర్య ప్రవర్తన ఒక కొత్త పాఠం నేర్పింది. భార్యాభర్తలు అంటే యజమాని బానిస కాదు, ఒక బండికి ఉన్న 2 చక్రాలు అని ఆమెకు అర్థమైంది. రాత్రిపూట సూర్య తన ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుంటే లత పక్కనే కూర్చొని మ్యాథ్స్ అసైన్మెంట్స్ పూర్తి చేసేది. ఇద్దరి మధ్య ఒక అందమైన నిశ్శబ్దం, ఒకరి మీద ఒకరికి అపారమైన గౌరవం పెనవేసుకుపోయాయి. అలా 6 నెలలు గడిచిపోయాయి. లత మొదటి సెమిస్టర్ పరీక్షల్లో డిపార్ట్మెంట్ ఫస్ట్ వచ్చింది. సూర్య ఆ రోజు తన స్నేహితులందరికీ పార్టీ ఇచ్చాడు. నా భార్య మామూలుది కాదురా, రేపొద్దున యూనివర్సిటీ టాపర్ అవుతుంది చూడు అని వాడు గర్వంగా చెప్తుంటే లత మనసు ఆనందంతో ఉప్పొంగిపోయేది. అతడి మీద ఎక్కడో ఒక మూల చిన్నగా మొదలైన ఇష్టం ఇప్పుడు ఒక బలమైన ప్రేమగా రూపాంతరం చెందుతోంది.
కానీ రాత్రిపూట పడుకునే ముందు ఇద్దరి మధ్య ఆ 3 అడుగుల దూరం మాత్రం అలాగే ఉంది. సూర్య తన మాట మీద నిలబడ్డాడు. లతకు తన మీద ప్రేమ కలగాలి. తనే స్వయంగా తనను అంగీకరించాలి అని అతను ఎదురుచూస్తున్నాడు. లతకు కూడా సూర్యకు దగ్గరవ్వాలని ఉంది. కానీ నేనింకా సిద్ధంగా లేను అని మొదటి రోజు తను అన్న మాట అడ్డొస్తుంది. తను ఎలా చొరవ తీసుకోవాలో, ఎలా చెప్పాలో తెలియక లోలోపల మదనపడుతోంది. ఒక ఆదివారం ఉదయం సూర్య బయటకు ఏదో పని మీద వెళ్ళాడు. లత బాల్కనీలో కూర్చుని పుస్తకం చదువుకుంటుండగా ఫోన్ మోగింది. ఆమె తల్లి నుండి కాల్. హలో అమ్మా, ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించింది లత. నేను బాగానే ఉన్నానే, మీరెలా ఉన్నారు? పెళ్ళై 6 నెలలు దాటింది. ఏమైనా శుభవార్త ఉందా అని అడుగుదామని ఫోన్ చేస్తాను. తల్లి గొంతులో ఆతృత. లత ముఖం చిన్నబోయింది. శుభవార్తే అమ్మా. మొన్న జరిగిన సెమిస్టర్ ఎగ్జామ్స్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఉత్సాహంగా చెప్పబోయింది. చదువుల గురించి ఎవరే అడిగింది? అసలు ఆడపిల్లకు పెళ్ళయ్యాక ఆ పుస్తకాలు గోల ఏంటి? రేపొద్దున ఏదైనా సమస్య వస్తే మా పరువు ఏమవుతుంది? అత్తగారింటికి వెళ్ళి వంశాన్ని వృద్ధి చేయాల్సింది పోయి ఈ చదువు ఏంటే? సూర్యబాబుకి ఏమైనా ప్రాబ్లమా? లేదా నువ్వేమైనా కావాలని పిల్లలు వద్దనుకుంటున్నావా? నిన్న మీ పెద్దమ్మ ఫోన్ చేసి ఏంటే మీ అమ్మాయి ఇంకా విశేషం చెప్పలేదు అని అడుగుతుంటే నాకు తల కొట్టేసినట్టు అయింది. తల్లి మాటలు కత్తుల్లా దూసుకుపోయాయి. లత కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలాయి. అమ్మా, నేను చదువుకుంటే తప్ప నాకంటూ ఒక కెరీర్ వద్దా? సూర్య నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు? నోర్ముయ్. మొగాళ్ళు మొదట్లో ఇలాగే మురిపెంగా ఉంటారు. రేపొద్దున పిల్లలు పుట్టకపోతే నిన్నే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ముందు ఆ పుస్తకాలు పక్కన పెట్టి సంసారం మీద ధ్యాస పెట్టు అంటూ ఫోన్ పెట్టేసింది తల్లి. లతకు గుండె బద్దలైనట్టు అనిపించింది. ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా ఒక ఆడపిల్ల విలువ కేవలం పిల్లల్ని కనడంలోనే ఉందా? తన విజయాలు తన తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వలేవా? కన్నీళ్లు ఆపుకోలేక సోఫాలో పడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయానికి తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు సూర్య. లత ఏడవడం చూసి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమైంది లత? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఆమె పక్కన కూర్చొని ఆందోళనగా అడిగాడు. లత అతన్ని చూడగానే ఇంకాస్త గట్టిగా ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పింది. నేను తప్పు చేస్తున్నానా సూర్య? ఆడపిల్లగా పుట్టి కలలు కనడం నా తప్పా అని దీనంగా అడిగింది. సూర్య ఆమె కన్నీళ్లు తుడిచాడు. అతని ముఖంలో కోపం లేదు, కానీ ఒక స్థిరత్వం ఉంది. లత, సమాజం ఎప్పుడూ తన గీసిన గీతల్లోనే మనం బతకాలని కోరుకుంటుంది. వాళ్ళ దృష్టిలో పెళ్ళి అంటే కేవలం శారీరక కలయిక, పిల్లల్ని కనడం మాత్రమే. కానీ మన దృష్టిలో పెళ్ళి అంటే ఒకరినొకరు తోడుగా ఉండటం, ఒకరి కలలను మరొకరు పంచుకోవడం. మీ అమ్మగారు అన్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరంలో వాళ్ళు చూసింది ఇదే కాబట్టి అలా మాట్లాడుతున్నారు. మనం వాళ్ళ కోసం బతకడం లేదు, మన కోసం మనం బతుకుతున్నాం. కానీ సూర్య, రేపొద్దున్న మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే అడిగితే నా వల్ల మీకు మాట పడాల్సి వస్తే? లత భయంగా అడిగింది. సూర్య చిన్నగా నవ్వి లత చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నా ఇల్లు, నా వాళ్ళు నేను చూసుకుంటాను లత. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా ఇల్లు ఎంత కలకలలాడుతుందో నాకు తెలుసు. నీ నవ్వు, నీ చదువు, నీ ఆశయం ఇవే నాకు ముఖ్యం. నువ్వు ఎప్పుడూ ఏడవకూడదు. ఈ కన్నీళ్ళు నీ కళ్ళకు అస్సలు బాగుండవు. ఆ స్పర్శ, ఆ మాటలు లత మనసులో ఉన్న భారాన్నంతా ఇట్టే మాయం చేశాయి. సూర్య తనను కేవలం భార్యగా కాదు, ఒక వ్యక్తిగా ఎంతలా గౌరవిస్తున్నాడో ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అసంకల్పితంగానే ఆమె తన తలను సూర్య భుజం మీద ఆనించింది. సూర్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తన చేత్తో ఆమె తల నిమురుతూ అలాగే ఉండిపోయాడు. ఇద్దరి మధ్య మొదటిసారి ఏర్పడిన ఆ ఆత్మీయతమైన స్పర్శ వారి బంధాన్ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళింది. కొన్ని వారాలు గడిచాయి. హైదరాబాదులో అప్పటి వరకు ఉన్న ఎండలు ఒక్కసారిగా తగ్గిపోయి ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది.
సాయంత్రం 6 గంటలకే చీకటి పడిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది. లత కిటికీ దగ్గర నిలబడి వర్షం పడడం చూస్తోంది. చల్లటి గాలికి ఆమె చుట్టూ చెదురుతోంది. అప్పుడే పవర్ కట్ అయ్యింది. ఇల్లంతా చిమ్మ చీకటి. సూర్య, కరెంటు పోయినట్టుంది అని అరిచింది లత. ఉండు లత, క్యాండిల్ వెలిగిస్తున్నాను అని లోపల నుంచి సూర్య గొంతు వినిపించింది. కొద్ది క్షణాల్లోనే సూర్య చేతుల్లో ఒక కొవ్వొత్తి పట్టుకొని హాల్లోకి వచ్చాడు. ఆ కొవ్వొత్తి వెలుగులో సూర్య ముఖం ఎంతో అందంగా ప్రశాంతంగా కనిపిస్తోంది. అతను ఆ కొవ్వొత్తిని టీపాయ్ మీద పెట్టి లత పక్కన కిటికీ దగ్గర నిలబడ్డాడు. వర్షం అంటే నీకు ఇష్టమా లత? అడిగాడు సూర్య బయటకు చూస్తూ. చాలా ఇష్టం. చిన్నప్పుడు వాన పడితే పేపర్ పడవలు చేసి నీళ్ళల్లో వదిలేదాన్ని. ఇప్పుడు ఆ వయసు లేదు కదా, నవ్వుతూ అంది లత. వయసుతో పనేముంది, మనసు ఉంటే చాలు అంటూ సూర్య అక్కడే ఉన్న ఒక పాత న్యూస్ పేపర్ తీసుకుని 2 నిమిషాల్లో ఒక అందమైన పడవ చేసి ఆమె చేతిలో పెట్టాడు. వెళ్ళి ఆ బాల్కనీలో పడుతున్న నీళ్ళల్లో వదులు. లత ఆశ్చర్యంగా ఆ పడవను చూసి ఆనందంగా బాల్కనీలోకి వెళ్ళి దాన్ని వదిలింది. అది చిన్నగా కదులుతూ ముందుకు వెళ్తుంటే ఒక చిన్న పిల్లలా చప్పట్లు కొట్టింది. సూర్య ఆమెను చూస్తూ మురిసిపోయాడు. లోపలికి వచ్చిన లత కొవ్వొత్తు వెలుతురులో సూర్య కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళలో తన పట్ల ఉన్న అంతులేని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. 6 నెలలుగా తన కోసం అతను పడుతున్న తపన, చూపిస్తున్న ఓపిక ఆమె మనసును కరిగించాయి. తనకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టడానికి అతను తన స్వంత ఇష్టాలను పక్కన పెట్టి నిలబడిన తీరు ఆమెకు దేవుడిలా కనిపించాడు. గదిలో కేవలం వర్షపు శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. కానీ ఆ మౌనంలో 1000 మాటలు దాగి ఉన్నాయి. లత నెమ్మదిగా అడుగులు వేస్తూ సూర్య దగ్గరకు వెళ్ళింది. ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి దూరం లేదు. సూర్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. లత తన వణుకుతున్న చేతిని పైకి ఎత్తి సూర్య చెంపను సున్నితంగా తాకింది. సూర్య, ఆమె గొంతు వణికింది. మీరు నా కలలకు రెక్కలు ఇచ్చారు. నా జీవితానికి అర్థం చెప్పారు. ఇన్నాళ్ళు ఒక మంచి స్నేహితుడిగా నాకు అండగా నిలబడ్డారు. సూర్య ఆమె మాటలకు నిశ్శబ్దంగా వింటున్నాడు, కళ్ళార్పకుండా. కానీ ఇప్పుడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే వద్దు సూర్య. నాకెప్పటికీ తోడుండే నా భర్త కావాలి. నా జీవితంలో సగభాగం కావాలి. ఐ లవ్ యూ సూర్య. ఆమె కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ మాటలు వినగానే సూర్య కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. ఇన్ని నెలలుగా తను దాచుకున్న ప్రేమను, ఓపికను ఆమె గుర్తించినందుకు అతని మనసు ఉప్పొంగింది. మెల్లగా తన చేతులతో లత కన్నీళ్లను తుడిచాడు. నేను నీ కోసం జీవితాంతం ఎదురు చూడడానికి సిద్ధంగా ఉన్నాను లత. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఈ హృదయం ఎప్పటినుంచో తలుపులు తెరిచి పెట్టుకొని ఉంది అని ఎంతో ఆర్ద్రంగా అన్నాడు సూర్య. ఆ చల్లటి వానలో, ఆ కొవ్వొత్తి వెలుతురులో ఇద్దరు స్నేహితులు భార్యాభర్తలుగా మారి ఆ మధుర క్షణం కాలం పదిలంగా దాచుకుంది. ఆ రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏ పెద్దలు బలవంతంగా రుద్దిన శోభనం కాదు. ఇద్దరు వ్యక్తులు పరస్పర గౌరవంతో, ప్రేమతో ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా తమను తాము అప్పగించుకున్న ఒక పవిత్రమైన కలయిక. కలల గడప దాటి వాళ్ళు ఇప్పుడు ప్రేమ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. ఆ మధురమైన వర్షపు రాత్రి తర్వాత లత, సూర్యల జీవితం సరికొత్తగా పరిమళించింది. వారి మధ్య ఉన్న సంకోచాలు పటాపంచలైపోయి ఒకరికొకరు ప్రాణప్రదమైన తోడుగా మారారు. లత చదువులో మరింత ఉత్సాహంతో మునిగిపోయింది. సూర్య ప్రోత్సాహం ఆమెకు ఒక అజేయమైన శక్తిని ఇచ్చింది. 2 ఏళ్ల నిరంతర శ్రమ తర్వాత లత ఎంఎస్సి ఫైనల్ ఇయర్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. లత కేవలం పాస్ అవడమే కాదు, యూనివర్సిటీ మొత్తానికే గోల్డ్ మెడలిస్ట్గా నిలిచింది. ఆ వార్త వినగానే సూర్య ఆనందానికి హద్దులు లేవు. ఆఫీస్లో అందరికీ స్వీట్లు పంచి సాయంత్రం ఇంటికి వస్తూనే లతని ఎత్తుకొని గది అంతా తిప్పాడు. నేను చెప్పాను కదా లత, నువ్వు ఒక అద్భుతాన్ని సాధిస్తావని.
ఈ గోల్డ్ మెడల్ కేవలం నీ మార్కులకు గుర్తు కాదు, నీ పట్టుదలకు, నీ ఆశయానికి నిదర్శనం అని సూర్య గర్వంగా అన్నాడు. తమ కూతురు గోల్డ్ మెడలిస్ట్ అయిందన్న వార్త లత తల్లిదండ్రులకు కూడా చేరింది. మొదట అయిష్టంగా ఉన్న తల్లి ఇప్పుడు ఊరంతా గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు మీ అమ్మాయి కలెక్టర్ రేంజ్లో చదువుతుందంట కదా అని అడుగుతుంటే ఆమె ముఖం వికసించింది. ఒక మనిషి సాధించే విజయం సమాజపు దృక్పథాన్ని ఎలా మారుస్తుందో లతకు అప్పుడు అర్థమైంది. గోల్డ్ మెడల్ సాధించిన కొద్ది రోజులకే లతకు అదే యూనివర్సిటీలో గౌరవప్రదమైన జూనియర్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. మొదటిసారి తన పేరు పక్కన ప్రొఫెసర్ లత అని రాసి ఉన్న నేమ్ బోర్డును చూసినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు తన మొదటి జీతం తీసుకున్న లత నేరుగా సూర్య ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. అతను బయటకు రాగానే తన మొదటి జీతం కవరును అతని చేతిలో పెట్టింది. ఇదేంటి లత? ఆశ్చర్యంగా అడిగాడు సూర్య. ఇది నా మొదటి సంపాదన సూర్య. ఇది కేవలం నా కష్టాజీతం కాదు, మీ నమ్మకం తాలూకు ఫలితం. మీరు గనక ఆ రోజు కలల గడప దగ్గర నాకు అండగా నిలబడకపోతే ఈ లత ఇక్కడి వరకు వచ్చేది కాదు. ఈ జీతం నా కృతజ్ఞత అంది లత ఎంతో వినయంగా. సూర్య ఆమె కళ్ళల్లోకి చూసి ఆ కవర్ను తిరిగి ఆమె చేతిలోనే పెట్టి, నాకు ఈ డబ్బు వద్దు లత. నువ్వు సాధించిన ఈ గెలుపే నాకు అతిపెద్ద జీతం. ఈ డబ్బుతో నీకు ఇష్టమైన పుస్తకాలు కొనుక్కో, లేదా నీ కన్నవారికి ఏదైనా బహుమతి పంపించు అని ఆమెను దీవించాడు. కొన్నేళ్లు గడిచాయి. లత ఇప్పుడు సీనియర్ ప్రొఫెసర్ మాత్రమే కాదు, మ్యాథమెటిక్స్లో PhD కూడా పూర్తి చేసింది. ఒకరోజు సాయంత్రం లత తన ఇంటి బాల్కనీలో కూర్చొని తన PhD థీసిస్ను సరిచేసుకుంటుంది. పక్కనే 4 ఏళ్ల చిన్నారి అన్విత తన తండ్రి సూర్య భుజం మీద ఎక్కి గుర్రమాట ఆడుతుంది. చూడు లత, మన అన్విత కూడా నీలాగే లెక్కల్లో చురుగ్గా ఉంది. ఇప్పుడే 1, 2 అని లెక్క పెట్టేస్తుంది అని సూర్య నవ్వుతూ అన్నాడు. లత తన పుస్తకం పక్కన పెట్టి వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చింది. సూర్య భుజం మీద చెయ్యి వేసి, అవును సూర్య, తనను కూడా తనకిష్టమైన రంగంలో ఎదిగేలా చేద్దాం. మనలాగే తను కూడా తన కలల గడపను ధైర్యంగా దాటేలా పెంచుదాం అంది. పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలవడం మాత్రమే కాదు, ఇద్దరు వ్యక్తులు ఒకే లక్ష్యం వైపు ప్రయాణించడం, ఒకరి ఎదుగుదలలో మరొకరు సగభాగంగా అవ్వడం అని వాళ్ళిద్దరూ నిరూపించారు. ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. లత సూర్య వైపు చూసింది. ఇన్నేళ్ల ప్రయాణంలో అతను ఏ రోజు తన మీద అధికారం చలాయించలేదు, తనను తక్కువగా చూడలేదు. ఒక గొప్ప మగాడు తన భార్యను వంటగదికి పరిమితం చేయడు, ఆమె కలలకు ఆకాశాన్ని చూపిస్తాడు అని సూర్య నిరూపించాడు. లత సూర్య చేతిని గట్టిగా పట్టుకుంది. సూర్య, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంది. సూర్య ఆమెను దగ్గరకు తీసుకొని, నీకు కూడా థ్యాంక్ యూ లత, నన్ను ఒక మంచి భర్తగా మార్చినందుకు అన్నాడు. వాళ్ళిద్దరి కలల గడప ఇప్పుడు ఒక అందమైన స్వర్గధామంగా మారింది. అక్కడ భయం లేదు, అసమానత లేదు, కేవలం అంతులేని ప్రేమ మరియు ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన గౌరవం మాత్రమే ఉన్నాయి. శుభం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.